ఫస్ట్ ఇవాళ మార్కెట్‌లో ఉన్న హెడ్‌లైన్స్ మనం కంపల్సరీగా చూడాలండి. ఎందుకంటే ట్రంప్ గారు ఇస్తున్న వార్నింగ్స్ చూడండి. ఇరాన్‌కి డైరెక్ట్‌గా ట్రంప్ గారు ఈ భూమి మీద లేకుండా చేస్తాము అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారండి. ఇక గ్రీన్‌లాండ్‌ని ఉద్దేశించి ట్రంప్ గారు ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే యూ విల్ ఫైండ్ ఔట్ అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగిందండి. ఇది కూడా చాలా చాలా సీరియస్ విషయం. ఇక మన మార్కెట్‌లో ఇంత నెగటివిటీ ఉండడానికి మరొక ప్రధాన కారణమైన ట్రంప్ గారికి సంబంధించి ఆయన తాలూకా గవర్నమెంట్ గురించి మాట్లాడితే అసలు ఎటువంటి ఫిల్టర్ లేకుండా, ఎటువంటి గార్డ్ రైల్స్ లేకుండా కంప్లీట్‌గా పరిపాలన చేస్తున్నారనేలాగా మాటలు వినిపిస్తున్నాయండి. ఇదే క్రమంలో ప్రపంచం మొత్తం అమెరికాని, ట్రంప్‌ని పక్కన పెట్టడానికే మొగ్గు చూపుతోందా అనేలాగా మనకి వార్తలు కూడా వస్తున్నాయి. దీనివల్ల కూడా మన మార్కెట్లు కాస్త ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. సో, ఇలాంటి పెద్ద పెద్ద హెడ్‌లైన్స్ వస్తున్న నేపథ్యంలో ఏషియన్ మార్కెట్లు నెగెటివ్‌గా ఉన్నాయండి. గ్లోబల్ బాండ్స్ ఎస్పెషల్లీ అమెరికాలో ఉంటున్న బాండ్స్‌ని అమ్మేస్తాము అని చెప్పి అక్కడ మ్యూచువల్ ఫండ్స్ మాట్లాడుతున్నాయి కొంతవరకు. దీనివల్ల కొంత యాంగ్జైటీ కూడా క్రియేట్ అవుతోందండి. బట్ ఎలా ఉన్నప్పటికీ కూడా మార్కెట్‌లో ఇంత నెగటివిటీ ఉన్నా కూడా మనకి ఒక రిటైల్ ఇన్వెస్టర్‌కి కాస్త ధైర్యం ఇవ్వడానికి ఫండ్ మేనేజర్స్ కొంతవరకు ప్రయత్నం చేస్తున్నారనే చెప్పాలి. ఫండ్ మేనేజర్స్ ఫ్లాగ్స్ షార్ట్ టర్మ్ పెయిన్ బట్ రిమైన్ కాన్ఫిడెంట్ ఆన్ ఇండియన్ ఈక్విటీస్ డిస్పైట్ మార్కెట్ రౌట్ అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఈ ఒక్క హెడ్‌లైన్‌లో ఎంత మీనింగ్ ఉందనేది మనం గమనించాలండి. ఇక మార్కెట్ ఎంత పడుతున్నా కూడా ఒక సెట్ అయిన అసెట్ గ్రూప్ మాత్రం చాలా స్పీడ్‌గా పెరిగిపోతుంది. అందరూ కూడా ఇప్పుడు దీని వైపు మళ్ళిపోతున్నారండి. గోల్డ్ అలాగే సిల్వర్. గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లు ఆల్మోస్ట్ 8% పెరిగి రికార్డ్ హైస్‌ల్లో అయితే ఉన్నాయండి. ఈ ప్రీషియస్ మెటల్స్ యొక్క బుల్ రన్ ఎక్స్టెండ్ అవుతుందా? అసలు ఈ హెడ్‌లైన్స్ చూస్తే మీకేమనిపిస్తుందండి? మార్కెట్‌లో ఎక్స్‌ట్రీమ్ వాతావరణం కనిపిస్తుంది. స్టాక్స్ ఏమో పాతాళంలోకి వెళ్ళిపోతుంటే, ఈ పర్టిక్యులర్ గోల్డ్ గాని, సిల్వర్ గాని ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇటువంటి టైముల్లో మనం ఏం చేయాలి? ఇలాగ ప్రతి విషయం మనం మాట్లాడదాం. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫండ్ మేనేజర్స్ గాని, మార్కెట్‌లో ఉన్న వెటరన్స్ గాని చేస్తున్న కామెంట్స్ వింటే మాత్రం మనకి 2 విషయాలు క్లియర్‌గా అర్థమవుతున్నాయండి. ఒకటి మార్కెట్‌లో ఇప్పుడు అన్‌న్యాచురల్ మూవ్స్ అయితే కంపల్సరీగా చూస్తున్నాము అని పెద్దవాళ్ళు సైతం ఒప్పుకుంటున్నారు. సెకండ్‌ది బడ్జెట్ అనేది చాలా చాలా కీలకం అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారండి. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు మార్కెట్‌లో ఏం జరుగుతుందనే విషయం ఫస్ట్ తెలుసుకొని కంప్లీట్‌గా మార్కెట్‌లో నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి? దానికి గల పరిణామాలేంటి? ఎలాంటి కారణాలు తోడవుతున్నాయి? ప్రతి విషయం చూద్దాం. ఇవాళ నిఫ్టీ 75 పాయింట్లు డౌన్ అయ్యి 25,157 దగ్గర క్లోజ్ అయిందండి. ఒకానొక టైంలో 25,000 కూడా ఇంక పోయిందనుకునే పరిస్థితొచ్చింది. కానీ కాస్త సద్దుమణిగిందండి. ఇవాళ మార్కెట్‌లో రికవరీ వచ్చింది అని చెప్పాలో, లేదు అంటే కంప్లీట్‌గా సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది అని చెప్పాలో అర్థం కావట్లేదు. ఇక మార్కెట్ బ్రెడ్త్ కనుక గమనిస్తే 860 స్టాక్స్ మనకి పాజిటివ్‌గా ఉన్నాయండి. 2069 స్టాక్స్ నెగెటివ్‌గా ఉన్నాయి. నిన్నటితో కంపేర్ చేస్తే బుల్స్ విషయంలో కొంతవరకు పర్వాలేదనిపించిన మార్కెట్‌లో సినారియో స్టిల్ ఇంకా నెగెటివ్‌గానే ఉంది. నా పోర్ట్‌ఫోలియో ఇవాళ కూడా ఆల్మోస్ట్ 2.5% నుంచి 3% వరకు నెగెటివ్‌గానే కనిపించింది. మార్నింగ్ సెషన్స్‌లో కొంత పాజిటివ్‌గా కనిపించినా కూడా ఎక్కడా ఉపయోగం అయితే కనబడలేదండి. సో, ఇక్కడ అందరి మధ్యలోని ఒకటే మెలుగుతోంది. అసలేం జరుగుతుంది మార్కెట్‌లో? వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పి అందరూ అడుగుతున్నారు. ఎందుకంటే లాస్ట్ వీక్ వరకు కూడా మార్కెట్‌లో డిప్ వస్తే ఆల్ టైమ్ హైలో ఉంది కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్‌కి అవకాశం వస్తుంది. బడ్జెట్ ముందు ప్రీ బడ్జెట్ ర్యాలీ వస్తుంది అని చెప్పి చాలా అంచనాలతో ఉన్న మార్కెట్‌కి గడిచిన 2 రోజుల్లో కథ మొత్తం జస్ట్ కాయిన్ ఫ్లిప్ అయినట్టు అయిపోయిందండి. ఒక్క క్యాండిల్ నిన్న క్యాండిల్ చూసారా అండి? కంప్లీట్‌గా స్టోరీ మొత్తం మార్చేసింది. ఇది చైన్ రియాక్షన్ లాగా కనిపిస్తుందండి. ఇదొక ర్యాండమ్ ఫాల్ అయితే కాదు. అయితే ఇవాళ మార్కెట్‌లో ఆ మాత్రం షాక్ తగలడానికి ప్రధాన కారణం బిగ్గెస్ట్ షాక్ ఆఫ్ ద డే ఏంటో తెలుసా అండి? మన రూపాయి. రూ. 91.28కి పడిపోయిందండి డాలర్‌తో కంపేర్ చేసుకుంటే. ఇండియా హిస్టరీలోనే వీకెస్ట్ లెవెల్‌ని నమోదు చేయడం జరిగింది. అండ్ ఎప్పుడైతే రూపాయి ఈ విధంగా ఇంత హార్డ్‌గా పడిపోతుందో ఎఫ్ఐఎస్ కూడా మనకి క్లియర్‌గా ఇంకా ఫాస్ట్‌గా బయటికెళ్ళిపోవడానికి ట్రై చేస్తారండి. నిన్న ఒక్కరోజే ఎఫ్ఐఎస్ 2,938 కోట్లయితే అమ్మడం జరిగింది. 11th స్ట్రైట్ డే ఆఫ్ సెల్లింగ్ అండి. ఎప్పుడైతే బిగ్గెస్ట్ ప్లేయర్స్ ఇలా ఎగ్జిట్ అవుతుంటారో వాలటైలిటీ అనేది మనకి ఇంకా ఇంకా షార్ప్‌గా మారుతుంది. ఇలా వాలటైలిటీ పెరిగిన ప్రతిసారి మన పోర్ట్‌ఫోలియోస్ ఇలాంటి నెగెటివ్ సందర్భాల్లో రక్తం మోడుతూనే ఉంటాయి. మీకు ఆ విషయం తెలుసా అండి? నిన్న మనకి అమెరికా మార్కెట్‌తో కంపేర్ చేసుకుంటే ఇవాళ మన మార్కెట్లు చాలా బాగున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఓవర్ నైట్ యూఎస్ మార్కెట్స్ అయితే కొలాప్స్ అయినట్టు అనిపించిందండి. నాస్డాక్ 2.39% పడిపోయింది. ఎస్ఎన్‌పి 2% డౌన్ అయిందండి. ఏషియన్ మార్కెట్లు కూడా అలాగే ఫాలో అయ్యాయి. కానీ ఇండియా సింపుల్‌గా రియాక్ట్ అయింది. బట్ స్టిల్ నెగటివిటీ కనిపిస్తుంది. ఇక్కడ ఇండియా విక్స్ కూడా పెరిగిపోతుందండి. 13.22కి అయితే పెరగడం జరిగింది. క్లియర్‌గా
ఫియర్ అనేది పెరుగుతోంది మార్కెట్లో. ఎప్పుడైతే విక్స్ పెరుగుతుందో మార్కెట్లో ఆల్వేస్ షేకప్స్ అనేవి మనం చూస్తామండి. ఇక ప్రధాన కారణాలు ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్ అండి. దీని గురించి మనం ఇప్పుడు ఒక 100 సార్లు రోజు మాట్లాడుకుంటూనే ఉంటామండి. కానీ ఇక్కడ ఇవాళ మనం ఒక అన్యూజువల్ ట్విస్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఏంటి అంటే గ్రీన్లాండ్కి సంబంధించి EU టారిఫల్ థ్రెట్స్కి సంబంధించి 2 విషయాలు చాలా ప్రధానంగా మనల్ని భయపెడుతున్నట్టయితే కనిపిస్తున్నాయండి. గ్లోబల్ మార్కెట్స్ ఇలాంటి అన్సర్టెనిటీని అస్సలు ఇష్టపడవు. ఇవాళ అందులో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సినవి ఏంటి అంటే ఫస్ట్ గ్రీన్లాండ్కి సంబంధించి ట్రంప్ గారు చేస్తున్న కామెంట్స్. నేను డీటెయిల్స్ చెప్పి మిమ్మల్ని బయటపెట్టదలుచుకోవట్లేదండి. బట్ EU టారిఫ్స్కి సంబంధించి గ్రీన్లాండ్కి సంబంధించి ఏదైతే మార్కెట్లో న్యూస్ వస్తుందో ఈ న్యూస్ కంపల్సరిగా ఫర్దర్గా మార్కెట్లో నెగటివిటీ కంటిన్యూ అవుతుందనేలాగా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా మాట్లాడే ముందు ఒక్కసారి మనం ఇంకా మార్కెట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఇవాళ మార్కెట్ హెవీ వెయిట్స్ లైక్ బ్యాంకింగ్ స్టాక్స్ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ పిఎన్బి కానీ ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా అన్నీ 2% వరకు పడ్డాయండి. సో నిఫ్టీ బ్యాంక్ ఎప్పుడైతే మనకి బ్రేక్ అవుతుందో ఆల్మోస్ట్ మనకి నెగటివిటీ ఇంకా ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుందండి. సో బ్రాడర్ మార్కెట్లో స్మాల్ క్యాప్స్ అవ్వచ్చు, మిడ్ క్యాప్స్ అవ్వచ్చు. సో మార్కెట్లో స్టాక్స్ పడిపోవట్లేదండి, రక్తం మోడుతున్నాయి అనేదానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ. అయితే ఇటువంటి భయాలు నడుస్తున్న టైంలో ఇద్దరు మార్కెట్ పెద్దలు చేస్తున్న కామెంట్స్ ఇవాళ మార్కెట్లో కొంతవరకు మనకి ధైర్యాన్ని నింపడానికి అయితే అవకాశం కనిపిస్తున్నాయండి. ఈ ఫియర్ టెంపరరీ అంటూ సుశీల్ కేడియా గారు అలాగే సునీల్ సింఘానియా గారు చేస్తున్న కామెంట్స్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే మార్కెట్లో ఉన్నది. అయితే సుశీల్ కేడియా గారు చేస్తున్న కామెంట్స్ ఏంటి అంటే మార్కెట్ నిజంగానే ఓవర్ స్ట్రెచ్డ్ అయిందని, కానీ ఇంకా బ్రోక్ అయితే అవ్వలేదు అంటున్నారండి. ఈయన 27,800 అనేది నెక్స్ట్ బిగ్ సైడ్ అప్డేట్ అని, నెక్స్ట్ ఏంటి అంటే నిఫ్టీ 32,000కి ఈ రెండు కల్లా వెళ్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఈయన ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నారండి. షార్ట్ టైంలో ప్రిడిక్షన్స్ని ఎప్పుడు కూడా ట్రస్ట్ చేయొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే బ్లడ్ అనేది పరిగెడుతున్నప్పుడు యూ డోంట్ పార్టిసిపేట్ అని చెప్పి మాట్లాడుతున్నారండి ఈయన. ఈ పదానికి అర్థం మీకు తెలిసే ఉండాలి. అయితే మొమెంటం బ్యాడ్గా ఉన్నప్పుడు లేదు అంటే న్యూస్ అనేది హర్ట్ చేస్తున్నప్పుడు మార్కెట్ని మనం కాస్త ఆగాలని చెప్పి ఈయన మాట్లాడుతున్నారు. అలా చెప్తూనే ఈయన మాట్లాడుతున్నది ఇంకో విషయం తెలుసా అండి, ఈయన కూడా ట్రంప్ గారి గురించే మాట్లాడుతున్నారండి. ట్రంప్ గారు ఇండియా మార్కెట్ ఒక్కటే కాదు ప్రపంచ మార్కెట్లు అన్నిటినీ వెంట పెట్టి మరీ వేధిస్తున్నారు అన్నట్టు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ సునీల్ సింఘానియా గారు చేస్తున్న కామెంట్స్ గురించి ఇంకా క్లియర్గా మనం మాట్లాడుకోవాలండి. ఈ టైంలో రియల్ ఫియర్ ఈజ్ స్పీకింగ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే నిజంగా మార్కెట్లో భయాలు చాలా తారాస్థాయికి చేరుతున్నాయని చెప్తున్నారండి. కానీ ఇలా మార్కెట్లు భయపడుతున్న టైంలోనే నేను చాలా అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేస్తున్నాను ఈ వీక్లో అని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, క్లియర్గా ప్రాఫిట్ విజిబిలిటీ ఎందులో కనిపిస్తున్నాయో ఫెయిర్ వాల్యుయేషన్స్ ఎక్కడున్నాయో వాటిల్లోనే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారండి. అయితే ఈయన ఎస్ఐపి ఫ్లోస్ రిమైన్ స్ట్రాంగ్ అని చెప్పి మాట్లాడడం, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఇంకా ప్యానిక్ అయితే రాలేదని చెప్పడం మనకి మార్కెట్లకి సెంటిమెంట్కి అయితే కాస్త దోహదపడుతుంది పెరగడానికి. సో ఒకవేళ ఇప్పుడు నిజంగా మీరు ఒక స్మార్ట్ ఇన్వెస్టర్గా ఆలోచించే పరిస్థితిలో ఉంటే నెక్స్ట్ మీరు ట్రాక్ చేయాల్సింది ఏంటో తెలుసా అండి, మన రూపాయి స్టెబిలైజ్ అవుతుందా, ఎఫ్ఐఎఫ్ ఫ్లోస్ ఏమైనా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందా, ప్రతి విషయం మనకి ఇంపార్టెంట్ అండి. క్రూడ్ అవ్వచ్చు, ఎఫ్ఐ సెల్లింగ్ అవ్వచ్చు, ఎఫ్ఐకి సంబంధించి మన గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్న న్యూస్ అవ్వచ్చు, మన విక్స్ అవ్వచ్చు, గ్లోబల్ క్యూస్, ఈవెన్ మన Q3 ఎర్నింగ్స్, ట్రాక్ సెంటిమెంట్ని ప్రతిదీ కూడా మనం ట్రాక్ చేయాల్సిందే. సెంటిమెంట్ని కూడా మనం వదలడానికి లేదండి. వీటిని ఎవరైతే ట్రాక్ చేస్తారో వాళ్ళకే నెక్స్ట్ మార్కెట్లో ఎప్పుడు మొమెంటం మారుతుందో ఒక అవగాహన తొందరగా వస్తుంది. సో ఇవాళ మార్కెట్లో ఏదైతే వాలటిలిటీ మనం చూసామో ఇది ఎండ్ కాదండి, ఇది ఒక మెసేజ్ని అయితే మనకి క్లియర్గా చూపిస్తున్నాయి. ఒక రిమైండర్, మార్కెట్ అనేది స్లోగా పెరుగుతుంది కానీ స్పీడ్గా పడిపోతుంది. సో ఎప్పుడైతే ఫియర్స్ వస్తాయో మార్కెట్ ప్రధానంగా బలాన్ని చేకూర్చేది భయాలకే. క్లారిటీ ఎప్పుడు కూడా లేట్గా వస్తుందండి. సో ఎప్పుడైతే మనం వీటన్నిటి మీద ఫోకస్ చేసి ఉంటామో అప్పుడు మాత్రమే మనం కాస్త ధైర్యంగా ఉంటాం. సో ఇక మార్కెట్లో మనం ప్రధానంగా మాట్లాడుకుంటే క్లియర్గా మనకు అర్థమయ్యేది ఏంటండి, గడిచిన 2 సంవత్సరాలుగా రిటైల్ హెవీ సెగ్మెంట్స్ అయినా అన్ని స్టాక్స్ ఈవెన్ ఫండమెంటల్స్ బాగున్నా బాగోలేకపోయినా పెరిగిపోవడం జరిగిందండి. ఎస్ఐపి మనీ ఆల్మోస్ట్ ఒక ప్రవాహంలాగా మిడ్ క్యాప్స్లోకి స్మాల్ క్యాప్స్లోకి వెళ్తూనే ఉన్నది. కానీ ఇప్పుడు సడన్గా మార్కెట్లో పరిస్థితులు మారిపోతున్నాయి. ఏం జరిగిందండి, సిన్స్ జాన్వరి మిడ్ క్యాప్స్ 5.8% పడిపోతే స్మాల్ క్యాప్స్ 8.1% పడిపోవడం జరిగింది. ఇక ఎస్ఎంఈ ఐపీఓ ఇండెక్స్ 10% కన్నా ఎక్కువ కింద పడిపోవడం, వర్స్ట్ ఇన్ 12 months కింద నమోదు చేయడం,
ఇన్ కంపారిజన్ నిఫ్టీతో చూసుకుంటే ఆల్మోస్ట్ 3-5% పడ్డం అక్కడ మార్కెట్లో భయాలు నెలకొంటున్నాయి. అయితే ఈ స్మాల్ క్యాప్స్ కానీ చిన్న చిన్న స్టాక్స్ కానీ ఎందుకు అనుకున్న దానికన్నా పెద్ద స్టాక్స్ కన్నా ఎక్కువ పడిపోతున్నాయి అనే విషయం మీకు ఇక్కడికి అర్థం కావాలండి. వాల్యుయేషన్స్ చాలా ఎక్కువ పెరిగిపోయాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదేమి కొత్త విషయం కాదండి. కానీ ఎందుకు వాల్యుయేషన్స్ ఎక్కువైపోయాయి అనేది కనుక మీరు చూసుకుంటే వాటి తాలూకా ఎర్నింగ్స్ కన్నా వాటి తాలూకా వాల్యుయేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీ అందరికీ గుర్తుందా? ఐపీఓకి వస్తున్న స్టాక్స్లో 80% జంక్ అని, వాటిల్లో పెద్దగా మ్యాటర్ ఏమీ లేదని, వీటిని అవాయిడ్ చేస్తే మంచిదని నేను చెప్తూనే వస్తున్నానండి. ఇప్పుడు అదే జరుగుతోంది. హైప్ వల్ల పెరిగిన ప్రతి స్టాక్ కింద పడుతోంది. ఈ పడటంలో మంచి స్టాక్స్ కూడా ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయండి. సో ఇక్కడ స్టాక్స్ ప్రైస్ నిన్ అనేది క్లియర్గా మనం చూస్తున్నాం. కొన్ని స్టాక్స్లో మనకి పనిష్మెంట్ చాలా ఎక్కువ కనిపిస్తుందండి. ఇటువంటి టైముల్లోనే రిటైల్ ఇన్వెస్టర్ల పెయిన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ భయాలతో సెల్ ఆఫ్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది. సో ఇదే టైంలో మార్కెట్లో లిక్విడిటీ కంప్లీట్ గా స్టాక్స్ లోంచి గోల్డ్ లోకి సిల్వర్ లోకి అటుపక్క అయితే పరిగెడుతుందండి. సో ఒక్క మాటలో చెప్పాలంటే సిల్వర్ కంప్లీట్ గా షోని స్టీల్ చేసేస్తోంది, కంప్లీట్ గా మార్కెట్ ని డామినేట్ చేస్తుంది అంటున్నారు. నిజమే. కానీ ఇప్పుడు మార్కెట్లో ఎస్పెషల్లీ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలా లేదు అంటే వద్దా, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇలా ప్రతి విషయం మాట్లాడతానండి. ఇది బైసెల్ రికమెండేషన్ కాదు. ఒక్కసారి మార్కెట్లో పరిస్థితి ఏంటి, రికార్డు హైలో ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. రోజు రోజుకి ఈటీఎఫ్లు విపరీతంగా పెరుగుతున్నాయండి. ఆల్మోస్ట్ జస్ట్ 1 ఇయర్లో సిల్వర్ ఈటీఎఫ్స్ ఆల్మోస్ట్ 188%, 222% పెరిగిపోతున్నాయి. ఆల్మోస్ట్ అన్ని వాట్సాప్ గ్రూపుల్లో, అన్ని సోషల్ మీడియా మెసేజ్ల్లో, వీడియోస్లో ఒకటే సిల్వర్ సిల్వర్ సిల్వర్, గోల్డ్ గోల్డ్ గోల్డ్. సో ఎవ్రీవన్ సడన్గా ఒక ఆలోచనలో పడిపోతున్నారు. ఇప్పుడు కొనాలా వద్దా, ఏంటి పరిస్థితి, ఇది కొనకపోతే మిస్ అయిపోతామా, లేదు టాప్లో ఉంది కింద పడిపోతుందని. ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తానండి, క్లియర్గా వినండి. ఇక్కడ మార్కెట్లో 2 గ్రూప్స్ కింద అయితే దేవుడేరండి అందరూ. ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో చాలా హ్యూజ్ ప్రాఫిట్స్లో ఉండి ఈ ప్రాఫిట్లు మిస్ అయిపోతామేమో అని సెల్ చేసేద్దామని చూస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, ఎవరైతే ఆల్రెడీ పెరిగిపోయింది మిస్ అయిపోయింది అమ్మో అని చెప్పి భయపడిపోతున్న వాళ్ళు కొంతమంది. సో ఈ బై సెల్ మధ్యలో చాలా కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. ఈ కన్ఫ్యూజన్ తర్వాత ప్యానిక్గా మారిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో లెట్స్ అండర్స్టాండ్ అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ నంబర్స్ గురించి మాట్లాడుకుంటే ఎంసీఎక్స్లో సిల్వర్ 3,35,500 పర్ కిలో అయితే చేరిపోయిందండి. ఇదొక ఫ్రెష్ రికార్డ్. గ్లోబల్గా కూడా సిల్వర్ ఆల్మోస్ట్ $93.8 దగ్గర ట్రేడ్ అవుతుంది ఒక ఔన్స్. లాస్ట్ ఒక్క సంవత్సరంలోనే సిల్వర్ లో ఆల్మోస్ట్ 6 times రిటర్న్స్ ఈటీఎఫ్స్ లో వచ్చే ఇండియాలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ఒక వెర్టికల్ ఎమోషనల్ మూవ్ అండి, పీస్ఫుల్ మూవ్ అయితే కాదు. అయితే ఇప్పుడు సిల్వర్ మీద సడన్ గా ఎందుకింత మోజు పెరిగింది, లేదు అంటే ఎందుకింత డిమాండ్ పెరిగిపోతుంది అంటే క్లీన్ ఎనర్జీ, సోలార్ ప్యానల్స్, బ్యాటరీస్, ఎలక్ట్రానిక్స్, ఇలాగ ప్రతి చోట సిల్వర్ నీడ్స్ పెరిగిపోతున్నాయండి. సో లాంగ్ టర్మ్ స్టోరీ స్ట్రాంగ్గా ఉంది. ఎస్పెషల్లీ చైనా కొంతవరకు ఇబ్బంది పెడుతోంది. ఈ సప్లై లేకపోవడం, డిమాండ్ పెరగడంతో మనకి చాలా పెద్ద బుల్ రన్ అయితే నడుస్తుంది సిల్వర్లో. కానీ ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఒక మ్యాక్రో స్టార్మ్ మనకైతే కనిపిస్తుంది. గ్లోబల్గా ఇన్వెస్టర్లు అందరూ కూడా సెల్ అమెరికా అనే ఒక విధానాన్ని మొదలు పెడుతున్నారండి. ఎప్పుడైతే టారిఫ్ థ్రెట్స్ గ్రీన్లాండ్కి సంబంధించి వస్తున్నాయో, ఎస్పెషల్లీ యూరోప్ మీద, మిగిలిన దేశాల మీద పాలసీ షాక్స్ అనేవి మనం చూస్తామండి. దీని వల్ల కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ ఎఫెక్ట్ అవుతాయి. ఇక్కడ యుద్ధం జరుగుతుందని కాదండి. ఎప్పుడైతే అమెరికా తాలూకా బాండ్స్ని, యూఎస్ తాలూకా స్టాక్స్ని జనాలందరూ కూడా పక్కన పెడతారో, ఇప్పుడు చూడండి ట్రంప్ గారు అమాంతం ఉన్నపాళంగా అన్ని దేశాల మీద మళ్ళీ టారిఫ్లు వేస్తామంటున్నారు. యూరోప్ దానికి ఎగనెస్ట్ గా మేము కూడా టారిఫ్ వేస్తామంటున్నారు. ఇది ఖచ్చితంగా అనిశ్చితి నెలకొంటుందండి. దీనివల్ల గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ ఇంకా పెరగడానికి అవకాశం ఉన్నా కూడా ఈ పరిస్థితిలో అనిశ్చితులు ఉంటాయి చూసారా, మార్కెట్లు దీన్ని చాలా తేడాగా వాడతాయండి. అందువల్ల ఎప్పుడు సడన్ గా పడిపోతాయో కూడా మనం చెప్పలేం. అందువల్ల ఇది 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు తగు జాగ్రత్తలతో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా, అలాగని చెప్పి మిస్ అయిపోయామనే ఫీలింగ్ లేకుండా ఉంటే ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్ అండి. బట్ ఇంతకన్నా ఎవరైనా సరే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే లాభం వస్తే దేవుడెరుగు, ఖచ్చితంగా ఇబ్బందులు ఉండేలాగా పరిస్థితులు మారుతున్నాయి. ఎందుకనేది ఇప్పుడు చెప్తాను, ఒక్కసారి గమనించండి. మీరు గమనిస్తే ఎప్పుడైనా ఏదైనా ఒక అసెట్ 100%, 200% పెరిగిన తర్వాత కన్సోలిడేషన్ అయినా జరుగుతుంది, లేదు అంటే షార్ప్ కరెక్షన్స్ 15-25% వరకు మనం చూస్తామండి. ఇప్పుడు అది కనుక మొదలైతే ఖచ్చితంగా చాలా మంది ఆస్తులు పోతాయండి, జీవితాలు నాశనం అయిపోయే స్టేజ్లో ఉన్నారు. అంత దారుణంగా
మార్కెట్లో చిన్న పెద్ద ముసలి ముతక అందరూ సిల్వర్ కొనేద్దామని చూస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు సిల్వర్ పెరిగిపోతుంది, మిస్ అయిపోతున్నాము, కొనేయండి కొనేయండి అని చెప్తున్నారండి. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ హిడెన్ రిస్కులు చాలా ఉంటాయండి. సిల్వర్ ఈటీఎఫ్లు ఫిజికల్గా మనకి సిల్వర్ అవైలబిలిటీ మీద డిపెండ్ అవుతాయండి. సో ఈ ఈటీఎఫ్లని టైం చేయడం కరెక్ట్గా చూడకపోతే మాత్రం ఖచ్చితంగా దెబ్బలు తగిలేస్తాయి. ఎందుకంటే ఫిజికల్గా ఉన్న సిల్వర్ సప్లై టైట్గా ఉన్నప్పుడే కాస్ట్ ఆఫ్ ఎక్వైరింగ్ సిల్వర్ పెరుగుతుందండి. ఇటువంటి టైముల్లో ఐనావ్కి రియల్ నావ్కి మధ్యలో డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకోకపోతే మీరు ఎక్కువ ప్రీమియం పే చేస్తారు. ఆ తర్వాత ఏమాత్రం ఇబ్బంది ఉన్నా ఒక్క సంవత్సరంలో తారుమారైపోతాయండి పరిస్థితులు. సో ఫిజికల్ సిల్వర్ ప్రీమియమ్స్ క్రేజీగా ఉన్నాయి, అందులో డౌట్ లేదు. ఫ్యూచర్ కానీ స్పాట్ కానీ డైవర్జ్ అయిపోయి ఉన్నాయి. ఇటువంటి టైముల్లో ఖచ్చితంగా ఇన్వెస్టర్లు కేయాస్లోనే ఎంటర్ అవుతున్నారండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. బాగా పెరిగిపోయిన తర్వాత ఎంటర్ అవుతున్నారు. ఎప్పుడైతే ఈ థింగ్స్ నార్మలైజ్ అవుతాయో చాలా దారుణంగా ప్రైసులు పడతాయండి. ఆ టైంలో ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అవ్వడానికి చూసిన వాళ్ళందరూ ప్యానిక్ని క్రియేట్ చేస్తారు. ఇది నడిచినంత కాలం బాగా నడుస్తుందండి, ఎవ్వరికి ఏ బాధ ఉండదు. బట్ పడిపోతున్నప్పుడు మళ్ళీ చెప్తున్నా చాలా మంది ఆస్తులు పోగొట్టుకుంటారండి. తస్మాత్ జాగ్రత్త. సో ఈ టైముల్లో మీరు ఏం చేయాలండి, మీ తలక కోర్ పోర్ట్ఫోలియోని అమ్మేసి సిల్వర్లో పెడదామని చూడొద్దు. అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ తీసేసి ఈ ఫిక్స్డ్ డిపాజిట్లతో ఏమొస్తుందిలే సిల్వర్లో పెడదాంలే అని చెప్పి వెళ్ళొద్దండి. సిల్వర్ చాలా పవర్ఫుల్ టూల్, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా హాట్గా ఉందండి. ఏమాత్రం చిన్న కన్సల్టేషన్ వచ్చినా తట్టుకోలేని లాభాల నుంచి అసలు భరించలేని నష్టాల్లోకి అయితే వెళ్ళిపోతారు. సో స్మార్ట్ ఇన్వెస్టర్స్ సింపుల్గా కరెక్షన్ వచ్చిన తర్వాత పరిస్థితులు బాగుంటాయి అనిపిస్తే ఇన్వెస్ట్మెంట్స్ నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్తారండి. అది కూడా చాలా విషయాల్ని కన్సిడర్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ ఒక పెద్ద డిస్క్లైమర్ అండి, ఈ వీడియోలో నేను చెప్తున్న ఏ పాయింట్ కూడా ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాగ మీరు ఉండాలి అని చెప్పి ఒక ఆలోచన క్రియేట్ చేయడానికి నేను చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. నెక్స్ట్ మనం రాజరతన్ గ్లోబల్ వైర్ గురించి మాట్లాడుకోవాలండి. ఇప్పటి నుంచి నేను ఫాలోఅప్ చేస్తున్న కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మాత్రమే చెప్తున్నానండి. ఇవన్నీ కూడా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ ఈవెంట్స్ అండి. రాజరతన్ గ్లోబల్ వైర్ ఇవాళ మనకి కాస్త పాజిటివ్ గా కనబడింది. కారణం వీళ్ళ తలక Q3 FY26 తలక రెవెన్యూ గ్రోత్ ఆల్మోస్ట్ 38% ఇయర్ అండ్ ఇయర్ కనబడిందటండి. నెట్ ప్రాఫిట్స్ కూడా 22% ఇయర్ అండ్ ఇయర్ పెరగడం మనకి స్టాక్ ఇవాళ పాజిటివ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 9% దగ్గరగా పెరగడం జరిగింది. CLSA వాళ్ళు దీనికి మళ్ళీ బై రేటింగ్ ఇస్తున్నారండి. 1450 రూపాయల టార్గెట్ అయితే ఇస్తున్నారు. అయితే అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడం కానీ లేదు అంటే ఈ లెండర్స్ తలక స్ట్రాటజిక్ షిఫ్ట్ అనేది రిటైల్ ఫైనాన్స్ వైపు వెళ్ళడం కానీ ప్రధాన కారణాలుగా వీళ్ళు చెప్తున్నారండి. ఓవరాల్గా ఈ కంపెనీ రీసెంట్గా చూపిస్తున్న ఈ గ్రోత్ ఏదైతే కనిపిస్తుందో ఇది ప్రధానంగా కంపెనీ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ వల్లే కనిపిస్తుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనం పికాడిలీ అగ్రో గురించి మాట్లాడుకోవాలండి. ఈ స్టాక్ గురించి చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు, పర్సనల్ గా కూడా మెసేజ్లు పెడుతున్నారండి. సింపుల్, ఎప్పుడైతే ఒక కంపెనీ లాంగ్ టర్మ్ విజన్ మనకు అర్థమవుతుందో అప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలండి. ఇవాళ వస్తున్న న్యూస్ గమనించారా? 10% పెరగడం గల ప్రధాన కారణం ఏంటండి? Q3 FY26లో నెట్ ప్రాఫిట్స్ 92% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. లోవర్ ఫినాన్స్ కాస్ట్లు ప్రధాన కారణంగా చెప్తున్నారు. రెవెన్యూస్ కూడా 50% మనకి పెరగడం జరిగింది. అయితే ఈ పికాడిలీ అగ్రోకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మార్కెట్లో గడిచిన కొన్ని రోజులుగా వస్తూ ఉన్నాయండి. మీ ఎవరికైనా అప్డేట్స్ ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ మనం మాస్టెక్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ కాస్త ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తోంది. కారణం ఏంటి అంటే Q3 FY26 రిజల్ట్స్లో రెవెన్యూస్ 3% క్వార్టర్ ఆన్ క్వార్టర్ డిక్లైన్ అయిపోవడం జరిగిందండి. మెయిన్గా యూకే, యూరప్, నార్త్ అమెరికా, ఏషియన్ పెసిఫిక్ ఇలాంటి దేశాల్లో, ఈవెన్ మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా లాంటి మార్కెట్స్లో కూడా వీళ్ళకి బిజినెస్ అనేది తగ్గిపోతుందట. కాకపోతే నెట్ ప్రాఫిట్స్ మాత్రం 11.2% పెరగడం జరిగిందండి. ఇది కొంతవరకు ఊరట కలిగించే విషయం. కాకపోతే ఏంటి అంటే రీసెంట్ టైమ్స్ లో ప్రమోటర్లు ఈ స్టాక్ లో వాటాలు తగ్గించుకుంటున్నారు, ఒకసారి గమనించండి. నెక్స్ట్ మనం మ్యాంగళూరు రిఫైనరీ MRPL గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ చాలా స్పీడ్ గా పెరగడం జరిగింది స్టాక్. కారణం ఏంటి అంటే ఈ కంపెనీ దగ్గర ఫినాన్స్ హెడ్ గారు ఒక షాకింగ్ విషయం అయితే చెప్పారండి. అఫ్ కోర్స్ ఇది పాజిటివ్ విషయం.
కంపెనీ వాళ్ళు ఏంటి అంటే వెనిజులా దగ్గర నుంచి క్రూడ్ని అయితే సోర్స్ చేయడానికి చూస్తున్నారట. రష్యా తాలూకా ఆయిల్ ఇంపోర్ట్స్ని వీళ్ళు ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టు న్యూస్ రావడం, ఇవాళ ఈ స్టాక్ క్లియర్గా పాజిటివ్గా మనకు కనిపిస్తోంది. సో ఫర్దర్గా ఈ పాజిటివిటీ అనేది మార్కెట్లో ఉండాలి అనేది మనం ప్రధానంగా ట్రాక్ చేయాల్సిన విషయం అండి. నెక్స్ట్ మనం DCM శ్రీరామ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ తాలూకా రీసెంట్ రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 19% డిక్లైన్ అయిపోయిందండి ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే. రా మెటీరియల్ కాస్ట్లు పెరిగిపోవడం, ఎక్సైజ్ డ్యూటీ, ఎంప్లాయీ బెనిఫిట్స్ ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. అయితే రెవెన్యూస్ మాత్రం 12% వరకు పెరగడం కాస్త పాజిటివ్ విషయం అండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే రీసెంట్ టైమ్స్లో ఈ స్టాక్ కంప్లీట్గా మనకి నెగిటివ్గా ట్రేడ్ అవుతూ కనిపిస్తుందండి. ఎవరైతే ఇలాంటి స్టాక్స్లో హోల్డ్ చేస్తూ ఉంటారో స్టాప్ లాసెస్ మాత్రం మనం అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం యునైటెడ్ స్పిరిట్స్ గురించి మాట్లాడుకోవాలండి. క్లోజింగ్ అయ్యే టైంకి కాస్త ఫ్లాట్గా క్లోజ్ అయినా ఇవాళ ఈ స్టాక్ కాస్త ఇబ్బంది పడిందని చెప్పొచ్చండి. నెట్ ప్రాఫిట్స్ ఎస్టిమేట్స్ అయితే మిస్ అయిపోయాయండి. 9% డిఫరెన్స్తో అనుకున్న దానికన్నా తక్కువ రిజల్ట్స్ అయితే ప్రకటించడం జరిగింది. బట్ స్టిల్ ఓవరాల్గా కంపేర్ టు ఇయర్ ఆన్ ఇయర్ 24% రేజ్ని అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఇలాంటి స్టాక్స్లో ఇండస్ట్రీలో మిగిలిన స్టాక్స్తో కంపేర్ చేసుకుంటే యునైటెడ్ స్పిరిట్స్ కాస్త బాగానే పర్ఫామ్ చేస్తుందనే విషయం మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనం పర్సిస్టెంట్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీకి సంబంధించి 2 నెగిటివ్ న్యూస్లు ఉన్నాయి. ఒకటి, నోమురా వాళ్ళు దీనికి న్యూట్రల్ రేటింగ్ ఇస్తున్నారు, 6,100 రూపాయలు టార్గెట్ ఇస్తున్నారండి. అయితే రీసెంట్గా Q3 గ్రోత్లో ఇన్ లైన్ విత్ ఎస్టిమేట్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఓవరాల్గా క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రాఫిట్ అయితే 6.8% డిక్లైన్ అవ్వడం ఇవాళ ఈ స్టాక్ నెగిటివ్గా ఉందండి. నెట్ క్యాష్ ఫ్లోస్ ఈ కంపెనీలో తగ్గుతున్నాయి, కాస్త జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ మనం ఇండియా మార్ట్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్గా సోషల్ మీడియాలో కాస్త ధూమ్ధామ్ చేస్తున్న స్టాక్ అండి ఇది. అయితే ఇవాళ ఈ స్టాక్ పాజిటివ్గా ఉంది. బట్ గడిచిన 2 రోజులుగా చాలా ఇబ్బంది పడుతూ కనిపించింది. కొన్ని ఫండ్స్ వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా జరుగుతుంది. ఈ న్యూస్లన్నీ పక్కన పెడితే ఇప్పుడు వచ్చిన నెట్ ప్రాఫిట్స్ రీసెంట్ క్వార్టర్స్లో 55% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. ఈ కారణంగా పాజిటివ్గా కనిపిస్తుంది. అయితే కొన్ని ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేశాయనో, రిజల్ట్స్ బాగా ప్రకటించిందనో ఇలాంటి స్టాకుల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే, ఎస్పెషల్లీ ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే స్టాప్ లాసెస్ అనేవి మనం కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఫండమెంటల్స్ బాగున్నా, మంచి వాల్యుయేషన్స్లో దొరుకుతున్నా ఇలాంటి స్టాక్స్ ఎప్పటికప్పుడు చాలా వాలటైల్గా మారిపోతుంటాయి. స్టాప్ లాసెస్తో మెయింటైన్ అవుతూ ఉండండి, ఓకేనా? ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలండి. ఇవాల్టి క్యాండిల్ గమనించారా? కంప్లీట్గా ఇండెసిసివ్ క్యాండిల్ అండి. సో ఇలాంటి టైముల్లో నిఫ్టీ ఇక్కడి నుంచి ఏమవుతుంది అని చెప్పి మనం అనాలిసిస్లు చేయడం కరెక్ట్ కాదు. ఈ ఇండెసిసివ్ క్యాండిల్ మనకి క్లియర్గా ఎయిదర్ సైడ్ బ్రేక్అవుట్ అయితేనే మనకి ఫర్దర్గా మూమెంటం అయితే వస్తుందండి. సో మనం నేను చెప్పుకున్నాం, ఈ 25,500 మీదకి వెళ్తే కానీ మనకైతే నమ్మకాలే ఉండవు అని చెప్పుకున్నాం. ఈవెన్ ఇంతవరకు పెరిగినప్పటికీ కూడా మనకి అక్కడి నుంచి తిరిగి ఫాలో అవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయండి. అయితే నిన్న వచ్చిన ఈ క్యాండిల్ తాలూకా సెల్లింగ్ ప్రెషర్ ఇవాళ కనబడిన కొంతవరకు మార్కెట్లు తట్టుకొని నిలబడడం మనం కాస్త పాజిటివ్గా తీసుకోవాల్సిన విషయం. అయితే నిఫ్టీ గురించి చెప్పే ముందు మరొక 2 విషయాలు మనం మాట్లాడాలండి. అందరూ కూడా మన బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్లోబల్ ఎకానమీ కాస్త ఇబ్బంది పడుతున్న టైంలో మన బడ్జెట్ ఖచ్చితంగా మన మార్కెట్లని, మన సెంటిమెంట్ని కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా మనం ఆశ్చర్యపోకూడదండి. అండ్ ఇదే టైంలో ఇలాంటి హెడ్లైన్స్ రావడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఇండియాకి ఈ EUతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఖచ్చితంగా జరగాలండి. కానీ జఫ్రీస్ వాళ్ళు ఏం చెప్తున్నారో చూసారా అండి? ఇండియాకి ఖచ్చితంగా కొన్ని హర్డిల్స్ అయితే ఉంటాయని, కొన్ని కారణాలు అయితే చెప్తున్నారండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ కారణాలు కనుక మనం అధిగమించకపోతే మన మార్కెట్లో ఇంకా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటాయి. అండ్ ఇదే టైంలో ఇప్పటికి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, BHEL స్టాక్ ఒకానొక రోజు 10%, 15% నెగిటివ్గా కనబడింది. కారణం ఏంటండి? మన గవర్నమెంట్ వాళ్ళు చైనాని అయితే ప్రాజెక్టులకి అలౌ చేస్తున్నారండి. అండ్ ఇండియా లైక్లీ టు ఈజ్ చైనా కబ్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి మళ్ళీ మనకి న్యూస్ అయితే కనిపిస్తోంది. సో ఇటువంటి టైముల్లో పాలసీ కనుక మారితే రీథింక్ చేయడానికి అవకాశం ఉన్నది అని మార్కెట్లో న్యూస్ వచ్చినప్పుడు ఇది మన డొమెస్టిక్ మార్కెట్కి నెగిటివ్ విషయంగా తీసుకోవాల్సిన పరిస్థితి అండి. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లేదంటే STT, లేదంటే FIS మీద వేస్తున్న ట్యాక్స్, ఇలాంటి వాటి గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ గ్రోత్ లీవర్స్ గురించి పెద్దగా ఎవరూ మాట్లాడట్లేదు. రైల్వేస్, డిఫెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటి మీద గవర్నమెంట్ ఏం తీసుకుంటుంది అనే నిర్ణయం మీద మన బడ్జెట్ ఇంకా డిసిసివ్గా ఉంటుందండి.
రైల్వేస్కి ఈసారి కూడా పెద్దగా ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు అనే న్యూస్లు కనిపిస్తున్నాయి. బట్ ఎంతవరకు కరెక్ట్ అనేది మనం అప్పుడే చెప్పలేమండి. సో ఇలాంటి విషయాలన్నిటినీ కనుక మనం గమనిస్తే ఒక విషయం అయితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ బడ్జెట్ కనుక ఫిబ్రవరి 1న ఏమాత్రం తేడా కొట్టింది అంటే ఈ 25,000 అనేది ఒక అందని ద్రాక్ష కింద అయితే మారిపోయే అవకాశం ఉంటుందండి. సో అందువల్ల 25,500 మీదకి వెళ్లే వరకు కూడా మన ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకునే ఉండాలి మనం. ఇక రేపటికి మట్టుకు మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అంటే ఇవాల్టి హై అట్లీస్ట్ మనం ఒక మేజర్ రెసిస్టెన్స్ కింద మనం ప్రస్తుతానికి కన్సిడర్ చేయాలి. ఓకేనా అండి? ఇవాల్టి హై మనం తీసుకుంటే 25,300 అండి. ఈ లెవెల్ మీదన మార్కెట్లో ఉంటేనే మనకి హోప్ అనేది అట్లీస్ట్ హోప్గా కనిపిస్తుంది. లేదు అంటే మాత్రం ఈ సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.